హాయ్ అందరికి, నేను ఇవాళ నేర్పించబోయే సాంగ్ లష్ లైఫ్ బై జారా లార్సన్. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని ఫ్లిప్ చేసే, ఇప్పుడు నా రైట్ సైడ్ మీ రైట్ సైడ్ తో కలుస్తుంది, నా లెఫ్ట్ సైడ్ మీ లెఫ్ట్ సైడ్ తో కలుస్తాం. మరి స్టార్ట్ చేసేద్దామా? ఇందులో అయితే ఒకటే సెట్ ఉంది, అది కూడా రెపిటేషన్ అవుతుంది అనమాట. ఆ పార్ట్ నేర్చుకున్నాక మళ్ళీ రెపిటేటివ్ పార్టే ఉంటుంది సాంగ్ లో, సో 2 times చేయాలి. ముందైతే మీకు ప్రీవ్యూ చూపిస్తా. Now I found another crush, lush life given me a rush, had one chance to make me blush. ఓకేనా? సో ఇవే అనమాట. ఇలా దూరం లెగ్స్ పెట్టాక రైట్ లెగ్ ఏమో టో పైకి పెట్టండి, కొంచెం లెఫ్ట్ సైడ్కి తిరుగుంటుంది అనమాట. ఇలా పుష్ చేస్తూ ఉండండి 2 times. ఓకేనా? సో హ్యాండ్ చూస్తే లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్గా పెట్టండి, రైట్ హ్యాండ్ ఏమో ఇలా సర్కిల్ చేయాలన్నమాట. సో సర్కిల్ అయిపోయాక సెకండ్ సర్కిల్ హాఫే అవుతుంది. సో 1 అయిపోయాక మళ్ళీ దగ్గర తెచ్చుకునేటప్పుడు 2 హ్యాండ్స్ ఇలా పైకి తీసుకెళ్ళి. ఓకేనా? దీని తర్వాత ఇలా హ్యాండ్స్ వెనక్కి డ్రా చేయండి, బాడీ ఏమో ఇలా లెఫ్ట్ రైట్. ఓకేనా? సో 4 countsలో ఇలానే ఒక వేవ్ లాగా లెఫ్ట్ రైట్ అవుతూ ఉంటుంది అనమాట. సో లెగ్స్ చూస్తే లెఫ్ట్ లెగ్ ఇలా రేజ్ అయ్యి మళ్ళీ డౌన్, తర్వాత రైట్. ఓకేనా? సో మళ్ళీ చూస్తే 1 2 3 4. మళ్ళీ ఇప్పుడు 5thలో అప్పర్ బాడీ సేమ్ ఇలానే వేవ్ లాగా చేస్తుంది అనమాట. కాకపోతే లెఫ్ట్ లెగ్ ఏమో హీల్ ముందుకి, మళ్ళీ రైట్ లెగ్ హీల్ ముందుకి. ఓకేనా? ఇది చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇలా ఎల్ షేప్ చేస్తుంది అనమాట. సో ఇండెక్స్ అండ్ థంబ్ ఓపెన్ చేసి ఇలా పుష్ చేయండి లెఫ్ట్ హ్యాండ్, మళ్ళీ రైట్ హ్యాండ్ పుష్ చేయండి. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చూద్దాం. 1 2 3 4, లెఫ్ట్ రైట్. ఓకేనా? దీని తర్వాత రైట్ సైడ్కి తిరగాలన్నమాట. హ్యాండ్ ఏమో రైట్ హ్యాండ్ ఇలా హెడ్ పైకి పెట్టండి, లెఫ్ట్ హ్యాండ్ ఏమో హిప్ పైకి పెట్టండి. ఇలా జంప్ చేసి రైట్ సైడ్కి తిరగండి. లెఫ్ట్ లెగ్ ఏమో డైరెక్ట్ కాకుండా ఇలా హీల్ రేస్ చేసి దగ్గర తెచ్చుకోండి. ఓకేనా? సో మళ్ళీ చూస్తే మంది ఇది అయిపోయాక లెఫ్ట్ రైట్ అయిపోయాక జంప్ అండ్ దగ్గర తెచ్చుకోండి. ఓకేనా? దీని తర్వాత చెస్ట్ అవుట్ ఇన్. ఓకేనా? సో అవుట్ ఇన్ ఇలా 2 times అవుతూ ఉంటుంది అనమాట. సో మనం చెస్ట్ అవుట్ చేసినప్పుడు ఆల్రెడీ ఇలా జంప్ చేసి లెగ్ రైజ్ చేసేటప్పుడే చెస్ట్ అవుట్ ఉంటుంది అనమాట. ఇలా లెగ్ దగ్గర రాగానే చెస్ట్ ఇన్. ఓకేనా? చెస్ట్ ఇన్ అయినప్పుడు షోల్డర్స్ ముందుకు వస్తాయి. సో 1 మళ్ళీ 2. దీని తర్వాత లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇలా ముందుకు ఫ్రంట్కి ఫేస్ చేయండి. దీని తర్వాత రైట్ హ్యాండ్ మళ్ళీ ఇక్కడే ఉంటుంది కదా, సో హెడ్ని ఇలా పుష్ చేయండి. ఓకేనా? అది చేసేటప్పుడు హిప్ కూడా మనకి ముందుకే వెళ్తుంది అనమాట. సో 1 2. దీని తర్వాత టర్న్ చేయాలన్నమాట. లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా టర్న్ అవ్వండి. ఓకేనా? సో మళ్ళీ చూస్తే మంది ఇది అయిపోయాక లెఫ్ట్ రైట్ జంప్ పుష్ మళ్ళీ హ్యాండ్ అండ్ చెస్ట్, తర్వాత టర్న్. ఓకేనా? దీని తర్వాత జస్ట్ ఇలా బ్యాక్ వెళ్ళాలన్నమాట. ఓకేనా? సో బ్యాక్ వెళ్ళేటప్పుడు షోల్డర్ రోల్ బ్యాక్ చేయండి. సో రైట్ బ్యాక్, లెఫ్ట్ బ్యాక్, రైట్ బ్యాక్, లెఫ్ట్ బ్యాక్. సో ఇలా జస్ట్ అనుకుంటూ వెనక్కి వెళ్ళండి. దీని తర్వాత మళ్ళీ ఇదే వస్తుంది అనమాట. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి ప్రాక్టీస్ చేద్దాం. 1 2 పుష్ లెఫ్ట్ రైట్, తర్వాత జంప్ 1 2 3 4. నౌ టర్న్ అండ్ రోల్ బ్యాక్. ఓకేనా? తర్వాత మళ్ళీ ఇదే వస్తుంది. ఓకేనా? ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. 2 times చేయాలన్నమాట సాంగ్లో. ఒకసారి మళ్ళీ మనం స్లోగా 2 times స్టార్టింగ్ నుంచి ప్రాక్టీస్ చేద్దాం విత్ మ్యూజిక్. Now I found another crush, lush life given me a rush, had one chance to make me blush, second chance మళ్ళీ. Now I found another crush, lush life given me a rush, had one chance to make me blush. ఓకేనా? సో సెకండ్ అయిపోయాక పోస్ట్ చేయండి. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రాక్టీస్ చేద్దాం. మళ్ళీ Now I found another crush, lush life given me a rush, had one chance to make me blush. మళ్ళీ Now I found another crush, lush life given me a rush, had one chance to make me blush.
ఓకేనా. సో మనదైతే ప్రాక్టీస్ కూడా అయిపోయింది. మీరు కనుక ఈ డ్యాన్స్ మ్యూజిక్తో ప్రాక్టీస్ చేయాలంటే నేను షార్ట్స్లో విత్ డిఫరెంట్ స్పీడ్ తీసి పెట్టాను. 75 అండ్ నార్మల్ స్పీడ్ తీసి పెట్టాను. మీరు అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్.